జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అండ్ ఇంకొక వైపు డొనాల్డ్ ట్రంప్ నాటోని గట్టిగానే విమర్శించారు. సో నాటో దేశాలకు సంబంధించి వాళ్ళకిచ్చే ఫండింగ్ విషయంలో వీటిల్లో ఆయన చాలా సీరియస్ అలిగేషన్స్ చేస్తూ వస్తున్నారు. సో బేసికలీ నాకు తెలిసి మనం ఇంతకుముందు చాలాసార్లు డిస్కస్ చేసాం. డొనాల్డ్ ట్రంప్ ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ఈ WHO కానివ్వండి, లేకపోతే యునైటెడ్ నేషన్స్ కానివ్వండి, ఇట్లాంటి అన్నిటికి కూడా ఈ డబ్బులు ఇచ్చి యూఎస్ ఏదో వాటిని అన్నింటినీ పోషించాల్సిన పరిస్థితి వస్తుందనే ఒక భావనతో ఆయన ఉన్నారు. మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాం. ఇప్పుడు నాటో గురించి కూడా ఆయన మాట్లాడుతున్నదాన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే డొనాల్డ్ ట్రంప్ అన్న వ్యక్తి ఒక వ్యాపారవేత్త, ఒక బిజినెస్ మ్యాన్. ప్రతిదీ ఆ కోణంలో చూస్తాడు ఆయన. నేను ఇంత పైసలు పెడుతున్నా నాకేంటి, అంతే, నాకు చైనాతోటి భారతదేశంతో వీళ్ళందరితోటి నాకు ట్రేడ్ డెఫిసిట్ ఎందుకు ఉండాలి, యునెస్కోలో తర్వాత ఇటువంటి చాలా పెద్ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో వీళ్ళన్నింటినీ పైసలు ఎందుకు పెట్టాలి, నాకు వ్యతిరేకంగా వీళ్ళు జడ్జిమెంట్లు ఇస్తూ నాకు వ్యతిరేకంగా రెజల్యూషన్స్ పాస్ చేస్తుంటే నేను వీళ్ళ దగ్గర ఎందుకు ఉండాలి, ఇటువంటివి ఆయన అలా చూసేవాడు. ఆయన గత ప్రభుత్వాలు అమెరికాలో ఏం చేశాయంటే వీటిని అన్నింటినీ కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని ప్రపంచవ్యాప్తంగా రుద్దడానికి కోసం వాడుకునేది దాన్ని. ఈయన దాన్ని అలా చూడట్లేదు, కమర్షియల్గా చూస్తున్నాడు. కాబట్టి ఇటువంటి కమర్షియల్గా చూడడం నేటో మీద కూడా అప్లై చేశారు. నేటో అన్నది ఎందుకున్నది, అదొక ప్రెషర్ పాయింట్. అమెరికా దాంట్లో అందరికంటే ఎక్కువ కంట్రిబ్యూట్ చేశారంటే అమెరికానే. బట్ ప్రెషర్ పాయింట్, సోవియట్ యూనియన్కి వ్యతిరేకంగా ఒక ప్రెషర్ పాయింట్ పెట్టుకున్నారు వాళ్ళు. అంటే ఈ నేటో సభ్యత్వం ఉన్నటువంటి ఏ దేశం మీద దాడి జరిగినా అన్ని దేశాల మీద దాడి జరిగినట్లే అని చెప్పి భావించి వాళ్ళు యుద్ధంలోకి వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక కీలకమైనటువంటి డెసిషన్ ఏమొచ్చిందంటే డొనాల్డ్ ట్రంప్ చెప్పిన దాంట్లో ఆయన నేను ఫండింగ్ ఇవ్వకపోతే నేను యుద్ధంలో వెళ్ళను అన్నారు. పైపెచ్చు ఎవరైతే ఆ దేశం మీద దాడి చేశారో దాడి చేయండి అని నేను చెప్తానో నాకేం పర్వాలేదు అన్నాడు. దీని వెనకాల మనం ఉన్నటువంటి రీజనింగ్ అర్థం చేసుకున్నామంటే నేటో యొక్క రూల్స్ ప్రకారము నేటో సభ్యత్వం ఉన్నటువంటి ప్రతి దేశము వాళ్ళ జీడిపిలో 2%, 2% వాళ్ళు డిఫెన్స్ ఖర్చు పెట్టాలి. ఆర్మీకి, ఆర్మ్ ఫోర్సెస్ ఖర్చు పెట్టాలి. చాలా దేశాలు ఖర్చు పెట్టట్లేదు. 1%, 1.5%, 1.2% ఇలా ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు ఇవ్వవలసినటువంటి నేటోకి ఇవ్వవలసినటువంటి ఏవైతే ఫండ్స్ ఉన్నాయో అవి ఇవ్వకపోయేసరికి నేటో శక్తి ఏముంటుంది. లిటరల్గా నేటో అంటే కనుక అది మొత్తం అమెరికానే చెప్పుకోవాలి. లిటరల్గా మిగతా దేశాలు చిన్న చిన్న దేశాలు. సో డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నారంటే మీరు పైసలు ఇవ్వకపోతే నేను ఎందుకు డిఫెండ్ చేయాలి. సో దాంట్లో సెక్షన్ 5 నేటో యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 5 ప్రకారము అమెరికా కనుక యుద్ధంలోకి ఏ దేశమైనా కానీ దిగేటువంటి అవకాశం ఉంది, దిగాలి అని చెప్పారు, కానీ దిగి తీరాలని చెప్పలేదు దాంట్లో. దాన్ని వాడుకుంటాడు. టెక్నికలీ ట్రంప్ ఈజ్ నాట్ రాంగ్. నేటోలో సపోజ్ రేపు లిథువేనియా, ఎస్టోనియా ఎవరి మీద యుద్ధం జరిగింది, వాళ్ళు ఖర్చు పెట్టలేదు, 2% ఖర్చు పెట్టలేదు. లేదా జర్మనీ మీద అటాక్ జరిగింది, జర్మనీ ఇవ్వవలసిన పైసలు ఇవ్వలేదు, నేను నీకు సహాయానికి రాను అని డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా చెప్తే అది నేటో చట్టానికి విరుద్ధం కాదు. ఇది ఎప్పుడైతే ఆయన చెప్పారో మొత్తం నేటోలో ప్రకంపనలు వచ్చినాయి. ఆల్రెడీ మనకు ఫిన్లాండ్ చేరిపోయింది రీసెంట్గా, స్వీడన్ చేరడానికి సిద్ధంగా ఉంది. ఈ పరిస్థితుల్లో మరి మా పరిస్థితి ఏంటి అని వాళ్ళందరూ భయపడుతున్నారు. వాళ్ళ బడ్జెట్స్ పెంచుకునే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు బడ్జెట్స్ పెంచుకున్నా మళ్ళీ అమెరికన్ డిఫెన్స్ ఇండస్ట్రీకే లాభం చేకూరుతుంది కదా. అవును. సో అటు చూసినా ఇటు చూసినా కానీ అమెరికాకే లాభం, చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. సో ఇటువంటి ముసుగులో గుద్దురాట లేదు, స్ట్రైట్గా ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. సో నేటోలో వాళ్ళు అర్థం చేసుకోవాలి, మీరు కనుక అంతంత స్పెండ్ చేయకపోతే అమెరికా ఎందుకు స్పెండ్ చేయాలని చెప్పడంలో ఒక సీరియస్ మెసేజింగ్ అది. ఓకే, సరే, డొనాల్డ్ ట్రంప్కిను ఇతరత్ర ప్రెసిడెంట్స్కి మనం కంపేర్ చేసి చూసామంటే వాళ్ళందరూ ఒక కమర్షియల్ యాంగిల్ చూడలేదు. అమెరికన్ సుప్రీమసీ, మేము ప్రపంచంలో ఒక పెద్ద శక్తిగా ఉండాలంటే, ప్రపంచాన్ని శాసించే శక్తిగా ఉండాలంటే ఖర్చు తప్పవు అన్నటువంటి భావజాలం వాళ్ళకు ఉండేది. ఓకే, ఇప్పుడు $34 ట్రిలియన్ వాళ్ళ అప్పు ఉన్నది దేశంలో. వాళ్ళ జీడిపి కంటే ఎక్కువ, ఆల్మోస్ట్ 20-25% వాళ్ళ జీడిపి కంటే ఎక్కువ అప్పులు ఉన్నాయి వాళ్ళకి. ఆ దేశం మొత్తం అమ్మేసినా కానీ వాళ్ళు అప్పులు తీర్చుకోలేరు. $34 ట్రిలియన్. $34 ట్రిలియన్ అంటే అమెరికన్ ఎకానమీ కంటే ఎక్కువ అది. భారతదేశం మనకి $3.8 ట్రిలియన్, మనకు 10 రెట్ల అప్పు ఆ దేశంలో ఉన్నది. మరి డొనాల్డ్ ట్రంప్ చెప్పింది సమంజసమే కదా అది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.